రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం చాలా పోరాటం అయితే చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? దీనికి మీరేం చెప్తారు? ఈరోజు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు మా ప్రియతమ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ఇలా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీల సమస్యనే దేశ సమస్యగా భావించి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలనే ఒక ఆకాంక్షతోని తను బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా మెజారిటీ బీసీ కులానికి ఇవాళ చట్టసభలలో రిజర్వేషన్స్ లేదు కాబట్టి ఆ రిజర్వేషన్ను అమలు చేయడం కోసము అందులో భాగంగా మా నాయకుని యొక్క వాగ్దానం ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారము ఇక్కడ మా ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. బీసీ నాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మేము అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయించాలన్నది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. మరి బీజేపీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదంటారు? ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఇలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు వాళ్ళకి చట్టసభలలో రిజర్వేషన్ కావాలనేది రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షను ఇవాళ మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో లేదు కాబట్టి ఏ రాష్ట్రాలలో అయితే ఉందో అక్కడ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధి ఉంటే ఈ బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి అమలు చేస్తే తనకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా, లేకుంటే ఆయన బీసీ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వంగా భావిస్తాం. మరి బీజేపీ ఏమో రిజర్వేషన్ ఇవ్వడం లేదు, బీఆర్ఎస్ నుంచి ఏమో కవిత గారు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. సో దేనికి చేస్తున్నారు? ఇప్పుడు మేము ఏదైతే దేనికోసం అయితే 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నామో దానికి ఎవరు మద్దతు ఇచ్చినా మేము స్వాగతిస్తాం. అది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా, కవిత ఇచ్చినా, ఇంకా ఏ నాయకులు ఇచ్చినా మేము ఆ బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.